చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు 2028లో విక్రమ్ ల్యాండర్ దిగేందుకు ఒక సురక్షితమైన ప్లేస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రయాన్ 2 ఉపగ్రహంలోని కెమెరాతో తీసిన కొన్ని ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక ప్రాంతాన్ని ల్యాండింగ్ కు సురక్షితమైనదిగా భావించి దాన్ని సెలెక్ట్ చేశారు. ల్యాండింగ్ ప్రదేశం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు 5 పారామీటర్స్ పెట్టుకున్నారు. అందులో ఒకటి, ల్యాండ్ అయ్యే ప్రదేశంలో నేల ఏటవాలుగా 10 degrees కంటే బిలో ఉండాలి. యుద్ధ శిలలో అంతగా ఉండకూడదు. 12 రోజుల పాటు నిరంతరం సూర్యకాంతి అందుబాటులో ఉండాలి. అక్కడ లోతైన గోయలు ఎక్కువ ఉండకూడదు. భూమితో నేరుగా రేడియో కమ్యూనికేషన్ కి అవకాశం ఉండాలి. ఇలా ఈ 5 పారామీటర్స్ పెట్టుకున్నారు. దీనికోసం చంద్రుడిపై గల మౌంట్స్ మౌంటైన్ చుట్టూ 5 ప్రదేశాలను గుర్తించారు. దీనికి MM1, MM2, MM3, MM4, MM5 అని 5ంటికి 5 పేర్లు పెట్టారు. ఇందులో MM2 అనేది పూర్తిగా చీకటితో ఉండటం వల్ల దీన్ని ఈ జాబితా నుంచి తొలగించారు. మిగిలిన వాటిలో MM4 సురక్షితమైన భావించి దీన్నే చంద్రయాన్ 4 ల్యాండ్ అవడానికి సురక్షితమైన ప్లేస్ గా దీన్నే ఎంపిక చేశారు. ఈ స్థలం చంద్రుడి ఉపరితలంపై 84.289 దక్షిణ అక్షాంశం, 32.808 తూర్పు రేఖాంశం నడుమ ఈ ప్లేస్ ఉంది. పర్టికులర్ ప్లేస్ లో భూమి సగటు వాలు 5 డిగ్రీలు మాత్రమే. దీనికి కారణంగా ల్యాండ్ అయ్యే సమయంలో పడిపోవటం గాని దొర్లిపోవటం గాని వంటివి జరగవు. పైగా ఈ ప్లేస్ చుట్టూ ఉండే కొండల నీడ కూడా ఈ ప్లేస్ మీద పడే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. తద్వారా విద్యుత్ కోసం ల్యాండర్ పై ఉన్న సోలార్ ప్లేట్స్ కి నేరుగా సూర్యకాంతి ఎంత కావాలో అంత అందుతుంది. చంద్రుడు ఉపరితలం నుంచి మట్టి శిలలు సేకరించి భూమికి తీసుకురావటమే చంద్రయాన్ 4 యొక్క ముఖ్య లక్ష్యం.